सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहं। हरि ओम। నిన్నటి వరకు వివేక చూడమని శరీరం అన్నమయ కోశం, ఇది ఎప్పటికీ ఆత్మ కావడానికి అవకాశం లేదు. శరీరం పంచభూతాలతో ఏర్పడింది. సప్తధాతు నిర్మితం. అస్థి, మాంస, రుధిర, మలమూత్ర, త్వక్క, చర్మ ఆది సమూహం మాత్రమే. ఇది ఒక జడ స్వరూపం. అశుద్ధం అయినటువంటి శరీరం శుద్ధమైన ఆత్మ కావడానికి అవకాశం లేదండి అని. ఓకే, దెన్ అన్నమయ కోశం తర్వాత ప్రాణమయ కోశం. ఏమండి, ప్రాణం ఏమైనా ఆత్మనా అని భ్రమపడతారేమో, అది కూడా కావడానికి వీలు లేదు అంటున్నారు. ఎందుకు అంటే జీవుడు చనిపోయినప్పుడు, వ్యక్తి చనిపోయినప్పుడు ప్రాణం పోయింది అని అంటారు. ప్రాణం అంటే గాలే. ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్ళి 5 రకాలుగా విభజించబడి దేహాన్ని కదిలిస్తుంది లోపల బయట. అలాంటి ఈ ప్రాణం ఆత్మ కావడానికి వీలు లేదు. ఎలా? ఇదిగో చూడండి, 165వ శ్లోకం. కర్మేంద్రియై పంచభిరంచితోయం ప్రాణోద్భవేత్ ప్రాణమయస్తు కోశః ఏనాత్మవానన్నమయోనుపూర్ణః ప్రవర్తతే సౌ సకల క్రియాసు. ఇదిగో, కర్మేంద్రియై పంచభిః అంచితః ప్రాణభవేత్ ప్రాణమయస్తు కోశః. పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలతో కలిపి ఇదిగో ఈ ప్రాణమయ కోశం అనేటువంటిది ఏర్పడింది. ఏన ఆత్మవాన్, ఇది ఆత్మవాన్ అన్నమయ అనుపూర్ణ. ఇది అన్నమయ కోశానికి ఆత్మ లాంటిదే. ప్రాణం ఉంటేనే అన్నమయ కోశం పనిచేస్తుంది. ప్రాణమయ కోశం ఉంటే అన్నమయ కోశం పనిచేస్తుంది. ఇది కేవలం శరీరానికి ప్రాణమే కానీ శరీరానికి ఆత్మ లాంటిదే కానీ జీవుడికి కాదయ్యా. అయితే ఏం చేస్తుందయ్యా? అనుపూర్ణ. ఇది స్థూల శరీరాన్ని అంతటినీ నిండి ఉంటుంది. స్థూల శరీరంలో ప్రాణం ఉంటుందా? ప్రాణంలో స్థూల శరీరం ఉంటుందా? స్థూల శరీరం ప్రాణంలో ఉంటుందా? ప్రాణం స్థూల శరీరంలో ఉంటుందా? ఇదేంటండి ఇట్లాంటి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతారు అని అనుకోకండి. ఏంటి అంటే మనం అందరం అనుకుంటున్నాం ఏమని, శరీరంలో ప్రాణం ఉంది అని. కానీ ప్రాణంలోనే శరీరం ఉంది. శరీరానికి ఎంత స్థలం కావాలనో ప్రాణాలకి అంతకంటే ఎక్కువ స్థలం కావాలి. ఎక్కువ స్థలాన్ని ఆక్యుపై చేస్తుంది. అవునా? క్రిక్కిరిసిన ఒక గదిలో వేస్తే ఓ ప్రాణం పోయేటట్టుందండి అంటాం. ఏంటంటే దేహం ఇంకొక 4 కాదు 10 దేహాలు ఉండొచ్చు అక్కడ, కానీ ఒక ప్రాణానికే కష్టం అవుతుంది. కారణం స్థూల శరీరం కంటే ప్రాణ యొక్క వైశాల్యం ఎక్కువ. అన్నమయ కోశం కంటే ప్రాణమయ కోశం వైశాల్యం ఎక్కువ.
అన్నమయ కోశం కంటే ప్రాణమయ కోశం సూక్ష్మంగా ఉంటుంది. ప్రాణం దేహానికి లోపల దేహానికి బయట కూడా నిండి ఉంటుంది ప్రాణశక్తి అనేటువంటిది. సో కాబట్టి ఏంటంటే దేహం కంటే విశాలంగా ఉంటుంది ప్రాణమయ కోశం. అన్నమయ కోశ అదొని అన్నమయ అనుపూర్ణ. దీన్ని అంతటినీ అది పట్టుకోంది, చిన్నపిల్లాడిని తల్లి పట్టుకో అన్నట్టు ఈ ప్రాణమయ కోశం అన్నమయ కోశాన్ని పట్టుకోంది. ప్రవర్తతే అసో సకల క్రియాసు. అయ్యా ఈ ప్రాణం ఉంది లోపల బయట అన్ని కర్మలలోనూ ఉంటుంది, అన్ని కదలికల్లోనూ ఉంటుంది. ఈ ప్రాణం ఎక్కడ ఆగిందో ఆ పార్ట్ పనిచేయదు. అవునా? ప్రాణాలు 5: ప్రాణాపాన సమాన వ్యాన ఉదానాలు. ఏ ఒకటి పని చేయలేదంటే ఆ పార్ట్ పనిచేయదు. వ్యానం పని చేయకపోతే గుండె ఆగిపోతుంది, మిగతా ఏం పని చేయవు. సమానం పని చేయకపోతే జీర్ణకోశం పనిచేయదు. అపానం పని చేయలేదు అంటే లోపల డైజెషన్ ఇదేది డ్రైనేజ్ సిస్టమే బ్లాక్ అయిపోతుంది. ప్రాణం పని చేయలేదంటే ఊపిరితిత్తులు కూడా నిద్రపోతాయి. సో లోపల ఉన్న కదలికలన్నీ లోపల ప్రాణాలలో పంచప్రాణాలు చేస్తూ ఉంటే ప్రాణమయ కోశంలో అదే కర్మేంద్రియాలు కూడా మరి బయట ఉన్న క్రియలన్నీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చేది, చేతులు కదపడానికి అవకాశం ఇచ్చేది, కాళ్ళు కదపడానికి అవకాశం ఇచ్చేది, అవునా మలమూత్ర విసర్జనకు అవకాశం ఇచ్చేది అంతా కూడా ఏంటి అంటే ఈ ప్రాణమయ కోశంలో భాగాలే. కర్మేంద్రియాలు పంచప్రాణాలు కలిపితే ప్రాణమయ కోశం. ఇదిగా ఇది కదులుతూ ప్రాణం ఉంటేనే ఇవన్నీ కదులుతూ ఉంటాయి. ప్రాణం వదిలేస్తే దేహం చచ్చిపోతుంది. నైవాత్మాపి ప్రాణమయో వాయు వికార గంతా గంతా వాయువదంతర్బహిరేష యస్మాత్ కించిత్ క్వాపి న వేత్తిష్టమనిష్టం సంవాన్యం వా కించన నిత్యం పరతంత్రః. అయితే అయినంత మాత్రాన ఇదిగో ఈ ప్రాణమయ కోశం ఏదైతే ఉందో ఇది ఆత్మ కాదు. నయేవ ఆత్మ అభి ప్రాణమయ కేవల వాయు వికార. ఈ గాలి లోపలికి వెళితే అది రకరకాల మార్పులు చెందుతూ ఉంది. గాలి బంధిస్తే ప్రాణాలు ఆగిపోతాయి, ఫట్ ఏ ఉండవు. ఇవి గాలి యొక్క వికారాలే కానీ ఇది ఆత్మ కాదు. గంత ఆగంత వాయువు అంతర్బహిరీష. ఈ గాలి ఎప్పుడు లోపలికి వెళుతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది, లోపలికి వెళుతుంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. దానికి ఈ గాలి సంచరించే ద్వారాలకి తలుపులే ఉండవు. అవునా? సూపులకు తలుపులు ఉన్నాయి, మరి ఈ గాలికి తలుపులు వేయకూడదు. తలుపులు వేసి మర్చిపోతే చచ్చిపోదాం. దానికి ఇక్కడ తలుపులు వేయడానికి అవకాశాలు గంట ఆగంత వస్తూ పోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు తిరుగుబోతు. బహిరీష అంతర్బహిష వాయు లోపల బయట తిరుగుతూ ఉంటుంది. యస్మాత్ కించిత్ క్వాపి నవేత్తి ఇష్టమనిష్టం. ఇంకో విషయం తెలుసా, ఇది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది కానీ దీని ముఖం కించెత్తు కూడా దీనికి ఇష్టాలంటే తిరిగి ఓ ప్రాణమా నీకేమి ఇష్టం? ఐ డోంట్ నో. ఓ ప్రాణమా నీకేమి ఇష్టం లేదు? ఐ డోంట్ నో. అర్థమైందా? ఏమి ఎందుకు అంటే ఏమో తెలియదు. యస్మాత్ కించిత్ క్వాపి నవేత్తి ఇష్టమనిష్టం స్వంవా అన్యం వా కించన నిత్యం పరతంత్ర. దీనికి తనదేదో తెలియదు, ఇతరమైనదేదో కూడా తెలుసుకోలేదు. నిత్యం పరతంత్ర. ఇది ఎప్పుడు ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటుంది. పరతంత్ర. ఇది లోపల ఆత్మ ఉంటేనే ఉంటుంది. లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఇంకొండదు. మరి మనసు ఎప్పుడు దీనికంటే ఎక్కువ తిరిగిపోతుంది. ఇదన్నా దేహాన్ని అనుసరించి లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది కానీ ఏం మనసు అస్సలు ఎప్పుడు ఎవరికి చెప్పను కూడా చెప్పదు. ఎటు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఇది మనసు మీద ఏం ఆధారపడలేదు.
కానీ లోపల ఆత్మ ఉంటే ఈ ప్రాణక్రియలు జరుగుతూ ఉంటాయి. లోపల ఆత్మ కానీ లేకపోతే ఇవన్నీ అయిపోతాయి. ఇంతెందుకు, ఆత్మ స్థూల దేహాన్ని వదిలి సూక్ష్మదేహంలోకి వెళ్ళింది అని అనుకోండి, స్థూల దేహంలో ఏ కదలికలు ఉండవు. అదే సూక్ష్మదేహాన్ని వదిలి కారణదేహానికి వదిలి వెళ్ళింది అని అనుకోండి, అప్పుడు సర్వేంద్రియాలు కూడా ఆగిపోతాయి. సర్వ ఇంద్రియాలు కూడా ఆగిపోతాయి. అవునా? ఆత్మ ఈ దేహానికి టాటా చెప్పేసింది అనుకోండి, ఇంకా రాను ఇక్కడికి అని. ప్రాణం కూడా అయ్యో బాబో బతుక జీవుడా నేను కూడా వచ్చేస్తున్నాను అని టాప్ మనం బయటికి వెళ్ళిపోతుంది. అంతే. ఈ ప్రాణాలు స్వతంత్రమైనవి కావు. ప్రాణాలలో అస్సలు భావాలే లేవు. అంటే ప్రాణాలకు జ్ఞానం లేదు. సో కాబట్టి ఏంటి అంటే ప్రాణాలు స్వతంత్రమైనవి కావు, ప్రాణాలకి జ్ఞానము లేదు. మరి ఆత్మ స్వతంత్రం, ఆత్మశక్తివంతం, ఆత్మజ్ఞానవంతం. మరి ప్రాణమయ కోశం ఆత్మ ఎట్లా అవుతుందయ్యా? కాబట్టి ఏంటి ఏనంటే జీవుడికి ప్రాణాలు సేవ చేస్తున్నాయి కానీ జీవుడు ప్రాణాల మీద ఏమీ ఆధారపడి లేడు. ఓకే. కాకపోతే స్థూల దేహానికి మాత్రం ప్రాణం ఆత్మ లాంటిదే. ఇదేమన్నా స్వతంత్రమా? లేదు, పరతంత్రమే. మరి ఇది కూడా ఏంటి అంటే ప్రాణాలకు ఆధారంగా మనస్సు ఉంది. ప్రాణమయ కోశం మనోమయ కోశముల్లో ఉంది. అవునా? అన్నమయ కోశం కంటే ప్రాణమయ కోశం విశాలమైనది. కాబట్టి స్థూల శరీరం ప్రాణాలలో ఉంది. ప్రాణమయ కోశం కంటే మనోమయ కోశం విశాలమైనది. కాబట్టి ప్రాణాలు కూడా మనస్సులో ఉన్నాయి. మరి మనోమయ కోశం ఎక్కడుంది? ఎలా ఉంది? ఆహాహాహా! దీని వైభవం, దీని ఇమేజ్ చాలా పెద్దది. ఏమిటో చూడండి, తెలుసుకుంటూ ఉంటే ఇంకా వస్తుంటే చూడండి. జ్ఞానేంద్రియాణి చ మనశ్చ మనోమయస్యాత్ కోశో మమాహమితి వస్తు వికల్పహేతుః సంజ్ఞాదిభేదకలనా కలితో బలీయాన్ తత్పూర్వకోశమపి పూర్వ విజృంభతే యః. జ్ఞానేంద్రియాణి చ మనశ్చ మనోమయస్యాత్. జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపితే మనోమయ కోశం అవుతుంది. అర్థమైందా? అదేమో ప్రాణమయ కోశం కర్మేంద్రియాలు ప్రాణాలు. ఇక్కడ మనస్సు జ్ఞానేంద్రియాలు కలిపితే మనోమయ కోశం అవుతుంది. తెలుసుకున్నామండి. కోశో మమ అహమితి వస్తు వికల్పహేతు. ఈ కోశం ఏం చేస్తుందయ్యా అంటే వస్తువులను చూస్తూ ఇది నాది కాదు, వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఇదే దీని పని, ఇంకేమీ లేదు. ఇది పైకి లేచింది అంటే ఏదో ఒక దాన్ని పట్టుకుంటుంది, నాదో అనుకుని దాంతో అతుక్కుపోతుంది. అవునా? అక్కడ ఏమైనా చెదిరింది అంటే వీళ్ళు నా వాళ్ళు కాదని వాళ్ళ మీద ద్వేషాలు, కారాలు, మిరియాలు నూరిపోస్తుంది. ఇంతే దీని జీవితం. సంజ్ఞా ఆదిభేద కలనా కలితో బలీయాన్. ఏం చేస్తుంది ఇది అన్ని రకాల భేదాలకు మూలం ఇదే. అన్ని రకాల భేదాలు కల్పించేది ఇదే. కొంతమంది ఉంటారు నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అంటగడుతూనే ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు మనోమయ కోశంలో మునిగిపోయి ఉన్నారు. ఎవరు కనిపించినా ఏదో ఒకటి. ఎవరు కనిపించి కాముగా మాత్రం ఉండలేరు. అలా సంజ్ఞాదిభేద కలన కలిత. ఏమయ్యా అంటే నామ రూపాలలో భేదభావాలని కల్పించేటువంటిది ఇది. నా వాళ్ళు కానివాళ్ళు అనేటువంటి భావం. తత్వ పూర్వకోశమవి పూర్వం విజృంభతే. అయితే దీనికంటే ముందు కోశం ఉంది.
ఇది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశాన్ని అంతటిని కూడా కప్పేసి ఉంటుంది. దీనికి అనుగుణంగా ఈ ప్రాణాలని శరీరాలను కూడా వాడుకుంటుంది. మనోమయ కోశానికి బలం వచ్చింది అని అంటే ఏం చేస్తుంది? ప్రాణాలని దానికి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. మరి శరీరాన్ని కూడా దానికి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. మనసు తన సంకల్పాలకు అనుగుణంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందండి. సో ఎనీహో ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచం అంతా పంచభూతాలేనండి. ఓకే, మరి అందరిలో ఉన్నది ఆత్మ ఒకటేనండి. ఓకే, కానీ ఈ మనసు ఒప్పుకోదు. మనసు బలంగా ఉన్నప్పుడు ఏకత్వాన్ని, అద్వైతాన్ని అస్సలు ఒప్పుకోరు. సస్సమేరా ఒప్పుకోనంటే ఒప్పుకో. కారణం ఏంటి? అజ్ఞానం బలంగా ఉంది అని, మోహం బలంగా ఉంది అని, రాగద్వేషాలు బలంగా ఉన్నాయి అని. సో కాబట్టి అలాంటి వాడికి బుద్ధి ఉంది కానీ చాలా తక్కువగా ఉంది. సో అర్థం చేసుకునే శక్తి లేదు ఇక్కడ. అందుకే ఏంటి అంటే తన జనరల్గా సామెత చెప్తారు, నాకు ఇది నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళండి అని అంటారు. కాబట్టి ఏంటి అంటే వాడికి ఏంటంటే మనకి ఏం తెలుస్తుంది అదే కరెక్ట్ అనుకుంటాడు. కారణం ఏంటంటే మనోమయ కోసం బలంగా ఉంది. వీళ్ళు ప్రపంచంలోంచి వచ్చే ప్రతి దానికి చలించిపోవడం అంటూ జరుగుతుంది. స్థిరంగా ఉండలేరు. ఇంతేనా అండి? ఈ మనోమయ కోసం విభూతులు చాలా ఉన్నాయి అంటారా? చూడండి, ఎందుకయ్యా అంటే ఇట్లాంటి దాని గురించి మనం ఎందుకు లేండి పట్టించుకునేది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాళ్ళ గురించి బాగా తెలియకపోతే ఎప్పుడో ఒకసారి వాళ్ళ మోహంలో, వాళ్ళ రాగంలో, వాళ్ళు కల్పించేటువంటి విహారాల్లో మనం కూడా కలిసి కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళ గురించి బాగా తెలుసుకొని కళలో కూడా వాళ్ళతో స్నేహం చేయకుండా ఉండడానికి. ఎవరితో? ఇది మనోమయ కోశంతో. మనోమయ కోశాలు చూడండి. పంచేంద్రియై పంచభిరేవ హోతృభిః ప్రాచీయమానో విషయాజ్వదారయ జాజ్వల్యమానో బహవాసనేందనైః మనోమయాగ్నిర్వహతి ప్రపంచం. ఏమవుతుంది అంటే పంచేంద్రియై పంచభిః హోతృభిః ఏవ. ఈ పంచజ్ఞానేంద్రియాలు ఉన్నాయే, ఇవి నిరంతరం 5 రకాలైనటువంటి యజ్ఞం చేస్తూ ఉంటారే. హోతృభి హవిస్సులు అర్పిస్తూ ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞాల దగ్గర కూర్చొని అలాగే ఈ 5 ఏం చేస్తూ ఉంటాయి? వీటికి పని బాట లేదు. ఏది కనిపిస్తే అది ఎత్తి లోపల వేసేస్తూ ఉంటాయి. కనిపించిందేనా? కనిపించింది, వినిపించింది, వాసనలను, స్పర్శలను, ఇంకా రుచులను అన్నిటి 5 ఇంద్రియాలను లబలబలబలబలబలని. అందుకే నా ఇంద్రియాలను పశువులు అన్నారు. పశువు ఏం చేస్తుంది? వదిలితే పోయి ఆహారం తినేస్తుంది. ఏమైనా నెమ్మదిగా వదులుతుందా? పిల్లలు కూడా ఉంటారు కొంతమంది ఆశపోతులు. ఏదైనా ఒక వస్తువు వచ్చి కరకట పశువులా కుయ్యి కురికి మింగేస్తాం. మళ్ళీ ఎదురు చూస్తారు. అదే ఒక చిన్న పిల్లాడు ఉండేవాడు పాపం. వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు లేరని ఆశ్రమంలో చిన్న పిల్లాడు కదా అని బాలవిహారంలో అందరూ పిల్లలు వాళ్ళకి ఏం తెచ్చుకున్నా వాళ్ళకి ఇచ్చేసేవారు అనమాట. వీడేంటంటే అందరి దగ్గరే తినేయాలి అని దాంతో వాళ్ళు బిస్కెట్లు ఇచ్చారు అనుకోండి, అది నీళ్ళల్లో అదుకు మింగేసేవాడు. నీళ్ళల్లో ఇట్టద్ది మింగేసేవాడు. అరే ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే కొరికి నవ్వులు తింటే లేట్ అవుతుందిగా, అట్లా తడిపి మింగేసేస్తే ఎక్కువగా తినేయచ్చు అని. మళ్ళీ వీటి దగ్గర ఏం లేవురా అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు అని. ఈ ఇంద్రియాలు ఉన్నాయి, మనోమయ కోశాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు 5 హోతలు లాంటివండి. ప్రాచీయమాను విషయ ఆజ్యధారయ. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఆజ్యధారయ, ఆవిశ్లేషణ అగ్నిలో నెయ్యి పోస్తూ ఉంటారే అలాగ దారగా పోస్తూ ఉన్నట్టుగా ఈ 5 ఇంద్రియాలు కలిపి ఏం చేస్తాయి? అస్సలు ఖాళీ ఇవ్వకుండా
నిరంతరం ఇంద్రియ విషయాలు అనేటువంటి ఆజ్యాన్ని పోస్తూనే ఉంటాయట, పోస్తూనే ఉంటాయట. కొంతమంది లేస్తూనే టీవీ ఆన్ చేస్తారు, అవునా? ఎప్పుడో ఎప్పుడో లేట్ నైట్లో టీవీ ఆపేస్తారు. మరి ఏం చేస్తున్నావే ఆ టీవీలో నుండి? ఏం చేస్తుంది? ఆజ్యధారలాగా అది పోస్తూనే ఉంటుంది కదా, నిరంతరం 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 మనసు నిండా రాత్రికి పడుకున్నా కూడా ఆ టీవీలో ఉన్నటువంటి విషయాలే, అది కావాలో ఇది కావాలో, అది వద్దో ఇది వద్దో, ఏదో ఒకటి విపరీతంగా లోపల ఆలోచనలు నిరంతరం సృజిస్తుందండి. కుండపోత వర్షం కురిసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి పిల్ల కాలువలు, చిన్న చిన్న నదులు, గోలు మురికి కాలువలు అన్నీ వచ్చి నదిలో పడిపోయినట్లుగా వీళ్ళ మనస్సు అనే నది పెద్ద మురికి కాలువలాగా అయిపోతుంది నిరంతరం పంచజ్ఞానేంద్రియాలను వదిలేస్తే. జాజ్వల్యమాన బహువాసన ఇంధనై. ఇంకేమవుతుంది? బయట నుంచి విషయాలు వేస్తూ ఉంటే లోపల నుంచి మంటలు వస్తున్నాయి. ఏమిటయ్యా? అవి లోపల ఉన్నాయిగా వాసనలు, అవి నిరంతరం కాలుతూనే ఉంటాయి. ఎందుకండి నిద్ర లేచిన వాడి నుంచి అన్నీ చూస్తూ అన్నిటి గురించి విమర్శలు చేసుకుంటూ ఉండాలని అనిపిస్తుంది? లోపల వాసనలు ఉన్నాయి, మంటల్లాగా పొంగుతూ ఉంటాయి. బయట నుండి విషయాలు వస్తాయి, దాంట్లో పడుతూ ఉంటాయి. పడే కొద్దీ భగభగ 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 కర్రలు బాగా మండుతున్నాయి. దాంతోపాటు నెయ్యి పోసామనుకోండి, ఏమవుతుంది? ఏ కర్రల్లాగా లోపల నుంచి వాసనలు రగులుతూ ఉంటే ఆ నెయ్యిలాగా బయట నుండి విషయాల్ని పోస్తూ ఉంటారు. మనోమయాగ్ని ప్రపంచం వహతి. ఈ మనోమయం అనేటువంటి అగ్ని, మనోమయ కోశం అనే అగ్ని ఉందే, ఇది ప్రపంచమంతా తిరిగేస్తూ ఉంటుందండి. ఉండేది ఒకే చోట ఉంటుంది కానీ అవునా, ప్రపంచమంతా విస్తరించి ఉంటుంది. దానికే ప్రాణమయ కోశం కంటే మనోమయ కోశం పెద్దదంటే ఎంత పెద్దదంటే, నువ్వు ప్రపంచాన్ని గురించి ఎంత తెలుసుకుని ఎంత ఎక్కడి నుండి ఎక్కడి వరకు తెలుసుకుంటున్నావో అంతవరకు వ్యాపించి ఉంటుంది, అంతవరకు వ్యాపించి ఉంటుంది. మనకి మంచి ఏసీ గది ఇచ్చి లోపల బయట లాక్ చేసి కావాల్సిన వస్తువులన్నీ లోపల పంపించారు అని అనుకోండి, అన్నీ బాగానే ఉన్నా కానీ టీవీ లేదండి అండి. టీవీ అంటే న్యూస్ పేపర్ కావాలి, అదంటే మంచి ఫోన్ కావాలండి, అదంటే సరిపోయేది మాకు స్మార్ట్ ఫోన్ కావాలండి, ఆ తర్వాత ఒక ల్యాప్టాప్ కావాలండి, అదే ఇంటర్నెట్ కావాలండి, సరిపోదండి వైఫై కావాలండి, సరిపోయి నేను. ఎందుకంటే ఈ మనసుకో ఒక చోట ఉన్నట్టు ఉంటుంది కానీ అది ప్రపంచం అంతా తిరిగేస్తూ ఉంటుందండి. 169 నహ్యస్య విద్యా మనసోతిరిక్త మనోహ్య విద్యా భవబంధహేతు తస్మిన్ వినష్టే సకలం వినష్టం విజృంభితేస్మిన్ సకలం విజృంభతే. అయ్యా ఒక్క మాట చెప్పనా, ఈ మనస్సు కంటే అవిద్య అనేది ఏది లేని లేదు. మనోహి అవిద్యా భవబంధహేతు. భవబంధాలని, సంసార బంధాలని సృజించి దాంట్లో కట్టిపడేసేది ఏదయ్యా అంటే విచ్చలవిడిగా ఉన్న మనస్సే. కొంతమంది అంటారు చూడండి, నాకు అస్సలు ఏ పరిమితిలో కలిగించకూడదు, విచ్చలవిడిగా తిరగాలని ఉందండి. కోతి అన్న కొంచెం కొంచెం అక్కడక్కడ తిరుగుతుంది. ఈ మనసుకు లోనైనవాడు తుఫాను గాలిలాగా తిరుగుతాడు. తుఫాను గాలి ఏం చూసినా సరిపోదు, ఏం తిన్నా సరిపోదు, ఏం విన్నా సరిపోదు. లోపల అగ్ని కుంపట వెలుగుతూనే ఉంటుంది. ఎక్కడ? హృదయంలో. వీళ్ళకి 3 రకాల అగ్నులు ఉంటాయండి అంటారు, వస్తా తర్వాత అది కూడా. జఠరాగ్ని, కామాగ్ని, క్రోధాగ్ని, బహు భయంకరంగా వెలుగుతూ ఉంటాయి 3 కూడా. తస్మిన్ వినష్టే సకలం వినష్టం. ఈ పాడు మనసు సచ్చింది అనుకోండి, అబ్బా జీవితంలో బాధలే లేవండి. తస్మిన్ విజృంభతే సకలం విజృంభతే. ఇది కానీ లేచింది అనుకోండి, ఇంకా బాధలుగా తక్కువే లేదండి. ఇది పోతే బాధలే లేవు, కానీ ఇది ఉంటే బాధలన్నీ ఉన్నాయి. ఏది? మనస్సే. మనస్సే మాయ. ఆయన అంటాడే వేమన,
ఆలుసుతులు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రి మాయ, తాను మాయ, తెలియనీదు మాయ, దీనిల్లో పాడాయ, విశ్వదాభిరామ వినురవేమ. అంతేకాదు, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా, విశ్వదాభిరామ వినురవేమ. ఇవన్నీ మనసు వైభవాలే, మనసు యొక్క విభూతులే. అవునా? మనిషిలో ఉన్న అన్ని రకాల అవగుణాలకి, ఆశలకి, వైపరీత్యాలకి, భేదభావాలకి అన్నిటికీ మూలం ఇదే. అన్ని రకాల తింగరతనాలన్నీ కూడా ఈ మనసు నుండే వస్తాయి, మనసు నుండే వస్తాయి. ఈ మనసే ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఉన్నది భగవంతుడు ఒక్కడే అయినా ఆయన అస్సలు కనిపించకుండా చేసేది ఈ మనసే. మరి విశేషం ఏంటంటే, ఈ పాడు మనసు కూడా పుట్టింది ఆత్మ నుండే, భగవంతుడి నుండే, కానీ ఆయనే కప్పేస్తుంది. దానికే చూడండి, మనోమయ కోశం ఎవరికి బలంగా ఉంటుందో వాళ్ళకి సహాయం చేసే వాళ్ళని కూడా వాళ్ళు నాశనం చేయడం ప్రయత్నం చేస్తారు. ఈ మనోమయ కోశం ఎక్కడైతే విజృంభిస్తూ ఉందో, వీళ్ళు తల్లిదండ్రులకు కానీ, గురువులకు కానీ, పెద్దలకు కానీ, విజ్ఞానం ఎవ్వరికీ విలువెవరు. వాళ్ళకి లోపల ఉంటుంది నాకంటే గొప్పవాళ్ళు ఇంకెవరూ లేరని, కానీ బయటకు వస్తే ఏమీ పీకలేరు. వాళ్ళు ఏదో వెలగబెట్టేసినట్టు అప్పుడప్పుడు ఏదో లోపల ఉన్న సంస్కారాలు కొన్ని బయటకు వచ్చి ఇట్లాగా చేసేయచ్చు. కానీ ఈ మనోమయ కోసమే వాళ్ళని కష్టాల సుడిగుండంలో తోసేస్తుంది అనే విషయం తెలియనీయకుండా దోషేస్తుంది. కాబట్టి ఏమిటయ్యా జీవిత ఆశయం ఏంటంటే, ఈ మనోమయ కోశాన్ని క్రమంగా శుద్ధి చేస్తూ లేకుండా చేసేయడం. శుద్ధి చేస్తూ లేకుండా చేసేయడం ఏంటండి? గీరి 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 లేకుండా చేసేయడం. ఇదేంటండి, ఏదో విచిత్రంగా ఉంది. ఇంకొక గంధం చెక్కిచ్చాము అని అనుకోండి, ఏం చేస్తారు? గీక్తూ 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 ఉంటే అదే లేకుండా పోతుంది. అవునా? అలాగే ఈ మనసును కూడా ఏం చేయాలి? గీకాలి. దేంతో గీకాలండి? బట్టల బ్రష్తోనా, లేదా కింద టైల్స్ గీకుతామే ఆ బ్రష్తోనా, లేక ఇంకేమైనా పెద్ద పెద్ద బ్రష్లు వీటి కోసం వేస్తున్నారా? అవునా? దీనికి ఏదో వాషింగ్ పౌడర్ వేయాలన్నా, ఫినాయిల్ వేయాలన్నా, లేకపోతే యాసిడ్ వేసి గీకాలన్నా? వీటన్నిటితో కాదు, వివేక వైరాగ్యాలతో గీకితే పోతుంది ఇది. అర్థమైందా? అదే నేను తెలుసుకున్నాను చూడండి, వివేకం అంటే ఏంటి, వైరాగ్యం అంటే. ఈ రెండింటిని కానీ పైకి తీస్తే వివేకం అనేటువంటి పౌడర్ ఏదో లిక్విడ్ చల్లి, అవునా, వైరాగ్యమైనటువంటి చీపురు పట్టుకుంటే గీక్తూ ఉండాలి. ఎప్పటివరకు అక్కడ పొయ్యాక గీక్తూనే ఉండాలి. నాకు ఓపిక లేదండి, నిన్ను ముంచేస్తుంది అది. ఎంతసేపు అండి ఆ టైం చూసారా అంటే అది మళ్ళీ లాగి పారేస్తుంది. అసలు ఏం చూడాలండి, అది పోయే దొరక పట్టుబట్టు నీ అంత చూస్తా చూడు అని అంటారే. అవునా? నువ్వు పోయేదాకా, నువ్వు చచ్చేదాకా నేను నిద్రపోను అని అంటారు చూడండి, అప్పుడప్పుడు పట్లు పడతారే. అలాగే ఈ మనసు మీద ఇంత పట్టుగాను ఉంటే మర్చిపోకండి, వివేక వైరాగ్యాలే ఉపయోగించాల్సింది. అవునా? ఇది కావాలి అంటే, వివేక వైరాగ్యాలు కావాలి అంటే వివేకం శాస్త్రజ్ఞానంతో, వైరాగ్యం భక్తి ప్రపత్తితో, అంటే శ్రద్ధతో భక్తి పెరుగుతుంది, భక్తితో వైరాగ్యం వస్తుంది. అవునా? వివేక విజ్ఞానాలతో, శ్రవణ మననపూర్వకమైన జ్ఞానాలతో నిధిధ్యాసన చేసినప్పుడు వివేకం పెరుగుతుంది. సో కాబట్టి వివేక వైరాగ్యాలతో దీన్ని లేకుండా చేయాలి. అవును చూడండి, ఈ మనసు ఏం చేస్తుందిరా అంటే, ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టుగా కూడా సృజించేది ఈ పాడు మనసే. స్వప్నేత శూన్యే సృజస్వశక్త్యా భోక్తాది విశ్వం మన ఏవ సర్వం తథైవ జాగ్రత్యపి నో విశేష
తత్సర్వమేతన్మనసో విజృంభణం. అయ్యా ఇదిగో దీన్ని ఎట్లా పట్టుకోవాలి అని అనుకున్నారా అండి. స్వప్నంలో అర్థశూన్యే. మీరు కళ్ళకి వెళ్ళేటప్పుడు ఏదైనా పట్టుకొని వెళ్తారా? అదో తినడానికి కానీ ఏదైనా స్నాక్స్, కళ్ళ అక్కడ ఏమీ ఉండవు కదా అని మాట్లాడడానికి ఫోన్ ఏమన్నా పట్టుకెళ్తారా కళ్ళలోకి? నో. చూడడానికి టీవీ ఏమన్నా పట్టుకెళ్తారా? నో. ఎందుకండి? అవన్నీ బయట స్థూల శరీరం దేహంలో చేతుల్లో ఉంటాయి కదా, లోపలికి ఎట్టు పెట్టుకెళ్తాడు. ఓహో ఆ మాత్రం విజ్ఞానం ఉంది చాలు. అయితే ఓ విచిత్రం ఏంటి తెలుసా? స్వశక్త్యా సృజతి. నువ్వేం తీసుకెళ్ళకపోయినా స్వప్నంలోకి అన్నీ తయారు చేసి పెట్టి ఒక పెద్ద సూపర్ బజార్ తయారు చేసి పెట్టేస్తుంది అక్కడ. నీకోసం ఒక బజార్ సృష్టిస్తుంది అక్కడ. ఏ బజార్ అండి? మీ ఇష్టం, ఏ బజార్ కావాలనుకుంటే ఆ బజారు. అవునా? అన్ని బజార్లు తయారు చేసి పెడుతుంది అక్కడ. భోక్త్ర ఆది విశ్వం సర్వం మనయేవ. నీకు ఆ కలలో కనిపిస్తూ ఉన్నటువంటి యావత్తు ప్రపంచం ఈ మనోమయ కోశం తయారు చేసి పెట్టిందే నీకోసం ఇన్స్టంట్గా. నాకు ఎప్పుడు పాత కళ్ళే కనిపిస్తాయండి. మీ కర్మ, మనం ఏం చేద్దాం? కనేది ఏదో కొత్త కొత్త కళలు కనొచ్చుగా. అవునా? పాత కళ ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని కళలు ఈ మనస్సు నుండి వస్తున్నాయి. అవునా? కళలు మాత్రమే కదా అండి అనుకుంటారేమో. తథా ఏవ జాగ్రత్త హ్యాపీ. అయ్యో ఈ జాగ్రత్త అవస్థలో మీరు కంటూ ఉన్నటువంటివి అన్నీ కూడా మనోకల్పితమే. చూసేటివి, చూడబడేటివి కూడా. అవునా? నీ చేత ఇతరులందరూ చూడబడుతున్నారు, ఇతరుల చేత నువ్వు కూడా చూడబడుతున్నావుగా. అక్కడ చూడబడేటి యావత్తు మనోమయకోశ నో విశేష. ఎక్కడి నుండి ఏ చిన్న పీసు కూడా రావడానికి అవకాశం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కూడా మనోకల్పితమే. దాన్ని కల్పించిన చైనా కూడా మనోకల్పితమే. అవునా? మనోకల్పితమే. యావత్ దృశ్యం మనోకల్పితమే. తత్ సర్వం ఏతత్ మనసః విజృంభణం. యావత్ స్థూల ప్రపంచం, మనోప్రపంచం రెండు కూడా మనోకల్పితం. అంటే స్వప్న ప్రపంచం. యావత్ విశ్వం, స్వప్న ప్రపంచం కూడా రెండు మనోకల్పితమేనండి. అది ఎట్లా చెప్తారండి మీరు? మేమేమి వింటున్నాం కాబట్టి మీరు ఏదైనా చెప్తారా? చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు లోకమైపోయినారు అని అనుకోకండి. ఆవేశానికి లోను కాకండి. ఎందుకంటే ఒక విషయం చెప్తాను చూడండి. సుషుప్తి కాలే మనస ప్రలీనే నైవాస్తి కించిత్ సకల ప్రసిద్ధే అతో మన కల్పిత ఏవ పుంసః సంసార ఏతస్య నవస్తుతోస్తి. ఏమయ్యా, ఒక్క చిన్న విషయం చెప్తా. ఇదంతా మనసు అనడానికి, మీరు అది కాదు అనడానికి వీలే లేదు. ఎందుకంటే సుషుప్తి కాలే మనసు ప్రలీనే, సుషుప్తి అవస్థలోకి వెళ్ళినప్పుడు, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనసు నిద్రలో లయమైపోతుంది. నాయే వాస్తి కించిత్ సకల ప్రసిద్ధి. నువ్వు ఇక్కడ మేల్కో అన్నప్పుడు చూసిన ప్రపంచం కానీ, అలాగే కళలో చూసిన ప్రపంచం కానీ ఏదైనా కించిత్ కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు మరేమంటారు? అతః మనః కల్పిత ఏవ పుంసః సంసార ఏతస్య. ఇదిగో మానవుడు అనుభవిస్తున్న అన్ని రకాల బాధలకు, జననం దగ్గర నుంచి మరణం వరకు రకరకాల రోగాలు, దుఃఖాలు, కష్టాలు, బాధలు, ముసలిదనం, ఇవన్నీ కూడా మనసు కల్పించిందే. వస్తుతః నా ఏవ అస్తి. ఇది నిజానికి ఏమీ లేదు.
ఈ జీవుడు సంసారంలో పడ్డానండి ఏనంటే వాడు తీసుకున్న గోతిలోనే వాడు పడ్డాడు. ఏంటా గొయ్యి? నేనేం గొయ్యి తెగలేదండి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత గొయ్యి కూడా తోవలేదండి. హే, నీ మనసే నీ గొయ్యి, నీకు నుయ్యి అదే, గొయ్యి అదే, తయారు చేసి పెట్టుకున్న కాష్టం అదే. కొంతమంది చనిపోయే ముందే సమాధులు కట్టించి పెట్టుకుంటారు, కొంతమంది స్వాములు, కొంతమంది గృహస్థులు కూడా తయారు చేసి పెట్టుకుంటారు ముందే. నన్ను అక్కడే వేయండి, నాకు ఒక స్మృతివనం కట్టించండి. ఎవరు విగ్రహాలు అందరూ తయారు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అని పాపం బాలసుబ్రహ్మణ్యం గారు ఒక విగ్రహం తయారు చేయించుకున్నాడట. అది ఆవిష్కరించక ముందే వెళ్ళిపోయారండి. చాలామంది స్వాములు పీఠాధిపతులు చేయిస్తూ ఉంటారు, పెద్ద మందిరాలు గడుచుకుంటారు ముందే, తర్వాత కడతారా నా భక్తులు అని అనుమానంతో. ఏమయ్యా ఇవన్నీ కూడా ఏంటి అంటే దానికే అన్నారు ఆత్మజ్ఞుడైనటువంటి వాడు వికతాశయ అన్నారు. ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఈ శరీరం గంగానదిలో పడేసిన, సమాధి కట్టించిన, కాల్చి పారేసిన, లేదా తీసుకెళ్ళి మురికి వాళ్ళ పడేసిన వికతాశయ అన్నారు. ఎటొచ్చి కుళ్ళిపోయేదే కదా, మట్టిలో కలిసిపోయేదే కదా, అవునా? కానీ ఈ మనస్సు అనేది ఉంది, ఇదే అన్ని రకాల బాధల్ని కలిగించేటువంటిది. సో వాయునా నీయతే మేఘ పునస్తేనైవ నీయతే, మనసా కల్ప్యతే బంధో మోక్షస్తేనైవ కల్ప్యతే. ఎక్కడో ఉన్న మేఘాలని అట్లాగా రైలు పెట్టెల్ని రైలు ఇంజన్ లాక్కొస్తుంది, అలాగా గాలి ఏం చేస్తుంది, వాటిని అంటే ఎత్తుకొని అట్లా 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 తీసుకుంటుంది. ఒక్కోసారి ఆ మేఘాలను చూస్తే అబ్బా వర్షం లేక 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 వర్షం కోసం ఎదురు చూస్తాం, నీళ్ళు కూడా ఏమి లేకుండా అయిపోయాయండి, పొలాల్లో నీళ్ళు లేవు, మరి ఊళ్ళలో నీళ్ళు లేవు, పశువులు తాగడానికి లేవు, మనుషులు తాగడానికి లేవు అనుకుంటే ఈ మేఘాలు కానీ కురిసేయండి మన ఆశ తీరిపోతుందండి అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి అట్లా కదులుతుంది గాలి, ఎత్తుకొని వెళ్ళిపోయి ఎక్కడో అడవుల్లో పడేస్తుంది మేఘాలు. అర్థమైందా? సేమ్ వే బంధ మనసా కల్ప్యతే, మనసు చేతనే బంధాలు కల్పించబడతాయి. అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలు ఉన్నాయే జీవుణ్ణి, ఏం లేదు ఆలోచనలే నరకాన్ని సృష్టించేస్తాయి. జీవుడికి కావాల్సినవన్నీ అప్పులు తెచ్చిపెడతాయి, కష్టాలు తెచ్చిపెడతాయి, బాధలు తెచ్చిపెడతాయి, నరకాలని చూపిస్తాయి. మనస్సే అశుద్ధమైన మనస్సే. అదే మనసు ఏమైంది అంటే ఆ మనసులో సాత్విక వాసనలు వచ్చాయి అని అనుకోండి, సాత్విక ఆలోచనలు కదిలే అనుకోండి, ఈ బంధాలు బాధలు అన్నీ అట్లాగే ఎత్తుకొని ఎక్కడో విసిరి పారేసినట్టు వెళ్ళిపోతాయి. మోక్షహతేనైవ కల్ప్యతే, బంధం అయ్యి మనసు వల్లనే, మోక్షం అయ్యి మనసు వల్లనే. అంటే మోక్షం కూడా ఈ మనసు వల్లే. ఈ పాడు మనసు లేకపోతే బంధం ఎక్కడుంది? అవునా? హాయిగా పడుకొని నిద్రపోదాం అనుకున్న ఒక పాడుకాలు వచ్చిందండి, కదిపేసిందండి, కుదిపేసిందండి, అది నిద్ర లేచినా మళ్ళీ అదే గుర్తొస్తుందండి, భయం పుడుతుందండి, భయం పుడుతుందండి. మనోకల్పన లేచిన తర్వాత కూడా ఎందుకు బాధపడతావు? ఆ మనసు గుర్తొస్తే అక్కడ కూడా బాధ ఉంటుంది. కాదు అమ్మో ఇక్కడ పోయిందండి, ఏమీ లేనిదే కదా గుర్తు చేసుకొని నవ్వుకోవచ్చుగా కదా. ఎనీహౌ ఏదేమైనప్పుడు కూడా ఈ మనసు విజృంభిస్తే అన్ని బాధలు తెచ్చిపెడుతుంది. ఈ మనసు పక్కకి వెళితే బాధలు లేవు అనిపిస్తుంది. వాస్తవానికి నీకు ఎప్పుడూ బాధలు లేవు, అవునా? ఏసీ రూమ్లోనే కూర్చోన్నాం అనుకోండి, బోరు కొడుతుంది కదా. ఒక 5 నిమిషాలు ఎండలో తిరిగి వచ్చి ఏసీ గదిలోకి వచ్చామనుకోండి, అబ్బా దాని సుఖం అప్పుడు తెలుస్తుంది. ఎంత బాగుందండి ఏసీ అని. అదే ఇంతకుముందు నువ్వు అక్కడే ఉన్నావు కదా, అక్కడ కూడా చలివిట్టిలంటే అనేది కనిపించింది, కొంచెం ఎండ తగిలితే దీని టేస్ట్ తెలుస్తుంది. అమ్మగారు అనేవారు, నీకు ఎంత స్వీట్ ఇష్టమైనప్పటికీ కూడా ఇంత పెద్ద బేషన్ తీసుకొని వచ్చి పెట్టారు, నువ్వు తింటున్న బోర్ కొడుతుందండి, మళ్ళీ అంటే ఒక ఆవకాయ ముక్కిస్తావా అని అడుగుతారు.
నీకు ఇష్టమైన స్వీటు కిలోల కొద్దీ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు ఆవకాయ ముక్క ఎందుకు అడుగుతున్నావు? నాకు స్వీట్ తినాలని ఉంది కాదండి, అది తింటే ఉంటే దాంట్లో మధురత్వం వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంచెం కరకర మండే కారంగా నాకావో ఆ స్వీట్ మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది. ఈ మనసు ఒక మూల కూర్చో ఉంటే నీకు ఎప్పుడు సుఖమే. అవునా? అన్ని భూతాలని సృజించేది మనస్సే. మళ్ళీ ఏం చేస్తుంది? అమ్మ ఏ బాధలు లేనట్టు అనిపిస్తుంది. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, వేధించి చంపుతారు. 24 గంటలు 23 గంటలు 23.5 గంట ఏడిపిస్తారు. ఆ తర్వాత చాలా ఓదార్పుగా ప్రేమగా ఆహా మొహం మీద మొత్తాలు అనిపిస్తుంది. దరిద్ర మోహాలు వాళ్ళకి చాలా ప్రేమలు నటిస్తారు. ఏంటంటే దానికే పొంగిపోతారు కొంతమంది. అమ్మో నా మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, నా కోసం ఎంత సేవ చేస్తున్నారు, నా కోసం ఎంత. ఒక్కటే గుర్తుంచుకోండి, మాయలో మునిగి సస్తున్నారు వాళ్ళు. పడిపోకండి అట్లాంటి వాళ్ళ మాయలో. ఒక్క విషయం, జీవితంలో సుఖపడాలి అని అనుకుంటే ఎవరికి సరెండర్ కాకూడదు. శాస్త్రము గురువు చూపించేది ఇదే, లోపల ఉన్న భగవంతుడికే సరెండర్ కావాలి. ఎవడి సానుభూతి కోసం ఎదురు చూసినా భగవంతుడికి దూరం అయిపోతావు, నీ సుఖానికి దూరం అయిపోతావు. ఒకటి అలా అని చెప్పి గురువుగారిని దైవాన్ని వదులుకోకూడదు. గురువుగారు సానుభూతిగా చూపించేది నిరంతరం ఎంకరేజ్ చేస్తారు ఆత్మతత్వంలోకి. అది కూడా ఇలాగ అహంకారంతంగానే భావించుకున్నారా, జీవితంలో మనల్ని రక్షించేవాడే ఉన్నాడు. గురువు ఎప్పుడు ఆత్మజ్ఞానం నిలబెట్టడానికి, స్వతంత్రుని చేయడానికే ప్రేమ చూపిస్తాడు. ఆ ప్రేమను కానీ అనుమానించి అవమానించాము, జీవితంలో నరకమే ఉంటుంది. ఎందుకు అంటే సర్వవ్యాపకంగా భగవంతుడు ఉన్నా, అనంతంగా శాస్త్రాలు ఉన్నా, అవంతటా అవే వచ్చి మనకి ఏమి లోపల బోధన చేయలేవు. భగవంతుడు లోపలే కూర్చున్నాడు, మనం ఆయన వైపు చూస్తే కదా. ఎందుకో కనిపించదు కదా, కారణం ఇంద్రియాలన్నీ బయటికి చూస్తున్నాయి కదా. కాబట్టి బయట ఒక రూపంతో ఎదురయ్యి మన నిజస్వరూపాన్ని చూపించేది శాస్త్రజ్ఞానాన్ని ఇక్కడ పట్టుకొని, ఇదిగో ఈ మాట నా నోట వస్తూ ఉంది చూడు, ఇది నా సొంతం కాదు అని చెప్పేవాడు ఆచార్యుడు. పక్కన శాస్త్రాలు పెట్టి నేను చెప్పింది విను, ఎప్పుడు ఆచార్యుడు అలాగే చెప్పాడు. వాళ్ళ మన గురువు, వాళ్ళ మాట విన్నామా మనసుని తోసి పారవేయగలం బయటికి. ఇదిగో అలా కాకుండా అహంకారం కల్పించిన బంధంలోనూ పడకూడదు, అలాగే ఇతరులు చూపించే సానుభూతిలోనూ పడకూడదు. అలాగే ఈ రెండు కూడా కల్పించేటి ఏం చేస్తాయి అంటే విషయాలలో సుఖాలు ఉన్నాయని వాటి వెంటబడేటట్టు చేస్తాయి. విషయ దాసుడివి కాకు. దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం బధ్నాతి తేన పురుషం పశువద్గుణేన వైరస్యమత్ర విషవత్ సువిధాయ పశ్చాత్ ఏనం విమోచయతి తన్మన ఏవ బంధాత్. దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం. దేహం మొదలైనటువంటి అన్ని విషయాలలో అనురాగాన్ని మెలిపెట్టి కట్టిపడేసేది మనస్సు. దేహాది ఏ దేహం ఏందండి? మొట్టమొదటి ఈ పాపిష్టిని దేహం ఏందే తగులుకుంటుంది అహంకారం. ఆ తర్వాత ఈ దేహానికి అనుకూలంగా ఉన్న వాళ్ళతో కట్టుపడేసుకుంటుంది. ఎవరెవరు అనుకూలంగా ఉన్నారో వాళ్ళతో రాగం అనే పాశంతో కట్టుకుంటుంది. ఎవరెవరు వ్యతిరేకం ఉన్నారో వాళ్ళతో కూడా ద్వేషం అనే అంకుశాన్ని పట్టుకుంటుంది. రెండు నలగొట్టి చంపేటివి. బధ్నాతి తేన పురుష పశువత్త గుణేన. అలాగా రాగద్వేషాలను పెంచుకున్నటువంటి జీవుడు ఉన్నాడే, పశువత్ గుణేన బధ్నాతి, పశువులాగా తాళతో బంధించబడుతున్నాడు. గుణేన అంటే గుణం అంటే బాహ్యంగా తాడు అని, లోపల గుణాలు ఉన్నాయి, ఇవే లోపల బంధించేసేటి.
గుణం అంటే తాడు, గుణం అంటే భావం, లక్షణం. రాగద్వేషాలు అనేటువంటివి మనసులో నుండి పైకి వచ్చి బయట వ్యక్తులతోనూ కట్టేసుకుంటుంది. కానీ కట్టివేయడం అనేటువంటిది లోపలే జరుగుతుంది. అప్పుడు అంటారు ఏమని, ఇలాగ కట్టేసుకున్నటువంటి వాళ్ళు ఏమని, మేమిద్దరం ఒకే ప్లేట్లో తింటామండి, ఒకే మంచం మీద పడుకుంటామండి, ఒకే బట్ట కట్టుకుంటామండి. అదెట్టా ఎట్టో వాళ్ళకి తెలియాలి. అవునా? కావాలంటే ఒకరు నోట్లో పీక్కొని ఇంకొకరు తింటామండి అని అంటారు. కొద్ది రోజులు అలాగలాగలాగా చూస్తూ ఉండగానే వాళ్ళే కొట్టుకోవడం మొదలు పెడతారు. అవునా? వైరస్యం అత్ర విషవత్సువిధాయ పశ్చాత్. బంధం సరైనది కాకపోతే, సరైన బంధంగానే అయితే, ఆత్మబంధం అయితే ఎప్పటికీ పోదు. పోగొట్టుకున్న వాళ్ళు బాధపడతారు. పోయేది కాదు, అది మనసే పోగొట్టేది. కానీ బాహ్యంగా వచ్చిన విషయ సంబంధాలు ఉన్నాయే, ఇవేం చేస్తాయ్యా అంటే చూస్తూ ఉండగానే మూతులు నాక్కుంటూ ఉన్నవాళ్ళే తుపాకులు పట్టుకొని కాల్చుకోవడము, లేదా కత్తులు పట్టుకొని పొడుచుకోవడం లాంటివి కనిపిస్తాయి. ఒకరికొకరు బద్ధ శత్రువులుగా మారిపోతారు. ఏనం విమోచయేది తన్మన ఏవ బంధాత్. ఏమయ్యా, ఇవన్నీ కూడా మనసులోనే కల్పించబడినటివి. ఈ మనస్సును కానీ పక్కకు దూసి పారవేస్తే ఏ బంధాలు లేవు. నిశ్చల దృష్టితో లోపలికి చూస్తే మనసు ఏం చేస్తుంది? చచ్చి పడిపోతుంది. అంతరదృష్టి కానీ లేకపోతే పడి చచ్చేటట్టు చేస్తుంది. అవునా? వాళ్ళంటే నాకు చచ్చేంత ఇష్టం అండి అంటారు కదా. ఆ ఇష్టమే నువ్వు చచ్చేటట్టు చేస్తుంది. గుర్తుంచుకోండి. వాడడం కూడా ఎలాగ వాడతారు చూడండి. ఎవరైనా బ్రతికేంత ఇష్టము, ప్రాణం అంత ఇష్టమో, ఆత్మ అంత ఇష్టమో, దేవుడు అంత ఇష్టమో, అమ్మ అంటే ఇష్టమో, నానంటే ఇష్టమో. కానీ ఈ సంబంధాల్లో వాడేవాళ్ళు ఉన్నారే, చచ్చేంత ఇష్టం అండి. అంటే నీకు సావు అంటే ఇష్టమా, లేకపోతే వాడు సావు అంటే నీకు ఇష్టమా? థింక్. నీ సావు అంటే నీకు ఇష్టమా, లేదా ఆ ఎదుటి వాళ్ళ చావు అంటే నీకు ఇష్టమా? రెండూ కాదండి. మరి చచ్చేంత ఇష్టం అని ఎందుకంటున్నావు? అస్సలు సావు అంటే ఇష్టం ఎవడికి? మరి చచ్చేంత ఇష్టం ఏంటంటే ఇదే అజ్ఞాన కల్పితం. అదే నువ్వు కానీ జ్ఞానంలో నిలబడ్డావు అంటే చావా, అది ఎక్కడుంది? అది ఎవరికి ఉంది? దేహానికి ఉందని అందరికి తెలుసు కదా. దేహం పుట్టేటప్పుడు అందరూ జాతకాలు కూడా రాయించుకుంటారా లేదా? మొట్టమొదటి ఎన్నేళ్ళు బతుకుతానండి, అరే ముందే నిర్ణయించి పడిపోయింది, దీనికోసం ఇంకెందుకు ప్రయత్నం, లేదా దీన్ని బ్రతికించుకోవడానికి కానీ ప్రయత్నం చేస్తే వాడు రాక్షసుడే. రాక్షసులు వేల సంవత్సరాల కొద్దీ తపస్సు చేసి ఏంటి అంటే ఈ పోయే దేహాన్ని నిలబెట్టుకుంటామండి అనుకుంటారు. అది పోవడానికే పుట్టిందయ్యా బాబు, దాన్నే నిలబెడతాను. కానీ శాశ్వతంగా నిలబడేటువంటిది ఒకటి ఉంది, అదే అస్సలు నువ్వు దానికోసం ప్రయత్నం చేయరాదు. అది ఉందని ఎవడికండి నమ్మకం? కారణం అహంకారం బలిసిపోయింది. ఏం లేదు, మనోమయ కోసమే. అర్థమైందా? ఈ మనోమయ కోసం బలిసిపోయింది అని అంటే అన్ని దుఃఖాలు, కష్టాలు, బాధలు అన్నీ అక్కడే ఉంటాయి. సూక్ష్మమైనది అర్థం కాదు, శ్రేయోదాయకమైనది అస్సలు అర్థం కాదు. తస్మాన్మనః కారణమస్య జంతోః బంధస్య మోక్షస్య చ వా విధానే బంధస్య హేతుర్మలినం రజో గుణైః మోక్షస్య శుద్ధం విరజస్తమస్కం. తస్మాత్ జంతోః అస్య మనః కారణం. జంతువులకి
ఈ మనస్సే అన్ని రకాల బాధలకు కారణం. ఏది? బంధస్య మోక్షస్య చ విధానం. బంధమోక్షాలకి జంతువులకి మనస్సే కారణం అండి. జంతువులకే, మనకు కాదు కదా అని అనుకునేవాడే జంతువు. అవునా? జాయతే ఇది జంతువు, జన్మించిన ప్రతి ఒక్కటి జంతువేనట. మరి వాటిని పక్షులు అంటారే, పక్షి పుడతాదా? గుడ్డు పుడుతుంది, పక్షి పుట్టదు. గుడ్డును పగలు తీసుకొని బయటకు వచ్చేస్తుంది అంతే. పక్షి పుట్టదు. పక్షి గుడ్డును పగలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ పుట్టేది ఏంటండి? ఏదైనా సరే శరీరంతో గర్భం నుండి బయటకు వచ్చింది అంటే ఇది జంతువు. జంతో బంధస్య మోక్షస్య హేతో అస్య మనః కారణం. సో కాబట్టి ఏమిటి అని అంటే, ఒకటే ఇక్కడ చెప్పబోయేది మానవులకే జ్ఞానాన్ని బోధించేది. ఓ మానవుడా, నీ బంధానికి మనస్సే కారణం, నీ ముక్తికి మనస్సే కారణం. అది ఎట్లా అండి? అదిగో ఇట్లా. బంధస్య హేతు మలినం రజోగుణై. తమస్సు రజస్సు కలిస్తే సత్వగుణం మలినం అయిపోయి బంధాలని కలిగిస్తుంది. తమస్సు వస్తుంది, నేను ఆత్మననే విషయాన్ని మరుపు చేస్తుంది. రజోగుణం వస్తుంది, ఈ దేహాన్ని పట్టుకొని వెళ్ళి ప్రపంచంలో విజృంభించి అనుభవించాలి అని అనుకుంటుంది. విజృంభిస్తుంది భోగాల కోసం, సంపదల కోసం, అర్థకామాల కోసం. అర్థకామాలను పెంచుకునే దృష్టిలో ధర్మకార్యాలు ఆచరించినప్పటికీ కూడా సంపదల కోసమో, భోగాల కోసమో, లేదా స్వర్గాది లోకాలు, అక్కడికి వెళ్ళేది కూడా భోగాల కోసమే కదా. స్వర్గానికి ఎందుకు వెళ్తాడు? ఇక్కడైతే తక్కువ రోజులు అండి, అక్కడైతే ఎక్కువ రోజులు అనుభవించేస్తున్నాండి. పబ్బులకి, క్లబ్బులకి ఎందుకు వెళతారు? ఇంట్లో వాళ్ళ భార్యతో సఖ్యతగా ఉండేటువంటి వాళ్ళైతే ఈ పబ్బులు, క్లబ్బులకు వెళ్ళాల్సిన కర్మ పట్టదు. భార్యలతో సరైన సంబంధాలు లేకనే వెతుక్కుంటూ అక్కడికి సావాల్సిన అవసరాలు వస్తాయి. ఎందుకయ్యా, ఇక్కడ ఇచ్చే సుఖాలు సరిపోలేదండి, అక్కడ విచ్చలవిడి సుఖాలు ఉంటాయండి. అవునా? పబ్బుల్లో, క్లబ్బుల్లో విచ్చలవిడి సుఖాలు ఉంటాయండి. పశువుల కంటే హీనంగా. కారణం ఏంటయ్యా అంటే, ఈ మనసు రజస్సు తమస్సుతో బలిసిపోయిందండి. అది గుర్తించు. కానీ ఈ రజోగుణం తమోగుణం వెళ్ళి సత్వగుణం కానీ పైకి వచ్చిందో ముక్తిని అదే చూపిస్తుంది. అరే, నువ్వు సదా సుఖస్వరూపుడివే, ఏదిగో సత్వగుణాన్ని కానీ పెంచుకుంటే నువ్వు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సుఖాల కోసం. అవునా? ఆ విషయాల వెంటబడి సావాల్సిన అవసరం లేదు. రకరకాలైనటువంటి ఇది చెత్త పదార్థాలు తినాల్సిన అవసరం లేదు. మరి చెడు పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నువ్వు సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది సత్వగుణాన్ని కానీ పెంచుకుంటే. అవునా? పోవాలంటే ఈ రజోగుణం తమోగుణం వెళ్ళిపోవాలి. రజోగుణం తమోగుణమే నేను దేహం అని భావం తెప్పించి ప్రపంచం మీద పశువుల్లాగా పడేటట్లు, మృగాల్లాగా పడేటట్టు చేసేది. అధికారమో ధనమో ఏదో ఒకటి తోడైందంటే వాడే రాక్షసుడు అయిపోతాడు, మృగం అయిపోతాడు. అవి తక్కువగా ఉన్నాయంటే పశువులాగా ఎక్కడ ఏం దొరికితే అది అనుభవించాలి అని వెళ్ళిపోతాడు. కానీ సత్వగుణం పైకి వచ్చిందిరా అంటే మగాళ్ళ బతుకుతాడు, గౌరవంగా బతుకుతాడు, నిగ్రహంతో బతుకుతాడు. అప్పుడు ఉంటుంది రాజ్యస్వం. నీ మనసు ఇంకొకరికి కానీ లొంగకపోతే నువ్వు ఎప్పుడు సుఖవంతుడివే. అవునా? సరే అండి, బాగానే ఉందండి. కానీ ఇది ఎలాగా వస్తుంది? వివేక వైరాగ్య గుణాతిరేకాత్ శుద్ధత్వమాసాద్య మనో విముక్త్యై భవత్యతో బుద్ధిమతో ముముక్షు తాభ్యాం దృఢాభ్యాం భవతవ్యమగ్రే. ఏమి లేదయ్యా, ఇదిగో ఈ రెండు కనిపించుకుంటే మనసును స్లోగా శుద్ధం చేసి తాడేసి దాన్ని ఎక్కడైనా కట్టిపడేయచ్చు ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి. ఎలాగా? వివేక వైరాగ్య గుణ అతిరేకా. వివేకము వైరాగ్యం అనేటువంటి గుణాలను కానీ బాగా పెంపొందింప చేసుకుంటే మనః శుద్ధత్వం ఆసాధ్య విముక్తి. ముక్తి కొరకు మనసు తనను తాను శుద్ధం చేసుకుంటుంది వివేకంతో వైరాగ్యంతో. వివేకం అంటే ఏమన్నారు?
అనే చర్చించుకున్నాం కదా. ఇక్కడ ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే సత్యం, మిగతాదంతా మాయ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నిజం కాదండి. మరి వైరాగ్యం నిజంగా ఉన్నదాని మీద ప్రేమ పెంచుకోవయ్యా. నిజంగా ఉన్నది శాశ్వతంగా ఉన్నది పరమాత్మే, దాని మీద ప్రేమ పెంచుకో, నువ్వు సుఖవంతుడు అవుతావు. భవతి అతః బుద్ధిమత ముముక్ష, అప్పుడు బుద్ధిమంతుడు అవుతాడు. అంటే గుడ్ బై అవుతాడా అండి? హే జ్ఞానవంతుడు అవుతాడు అని అర్థం. బుద్ధిమంతుడు అంటే గుడ్ బై అని కాదు. గ్రేట్ మ్యాన్, గ్రేట్ ఉమాన్, తాభ్యాం దృఢాభ్యాం భవజవ్యం అగ్రే. సో కాబట్టి ఏం చేస్తావు అంటే, నీకు ముక్తి కావాలన్నా, సుఖపడాలన్నా, గొప్పవాడి కావాలన్నా వివేక వైరాగ్యాలను పెంచుకో. బాగా దృఢంగా దృష్టి పెట్టి ఎప్పుడు సర్వకాల సర్వావస్థలలో వివేక వైరాగ్యాలని వదలకుండా ఉన్నావు అంటే నువ్వు సుఖాన్ని పెంపొందింపజేసుకుంటున్నావు. వివేక వైరాగ్యాలు పోయాయి అంటే నీ సుఖం కూడా వాటి వెంట వెళ్ళిపోయింది అని అర్థం. వీటన్నిటి మీద దృష్టి పెట్టావు. బుద్ధి వివేకాన్ని పట్టుకో ఉండాలి, మనసు వైరాగ్యాన్ని పట్టుకో ఉండాలి. అవి రెండింటికి అవి కానీ ఇచ్చావు, నువ్వు ఎప్పుడూ సుఖవంతుడు, మహారాజువే, ఎప్పుడూ మహారాజువే. నువ్వు కాళ్ళ మీద కాలు వేసుకోవాల్సిన అవసరం లే, నువ్వు కాళ్ళు కింద పెట్టుకున్న అందరూ వచ్చి మొక్కుతారు. వివేక వైరాగ్యాల్లో బలంగా ఉన్నావు అంటే. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.